హాయ్ గైజ్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష పాప. సో ఈరోజు మేము రెడ్డిపాలెంలో మీటింగ్స్కి వచ్చాము, అంటే ఉయ్యూరులో. సో 3 days ఇక్కడే స్టే చేస్తామన్నమాట. సో మేమే కాదు, అందరూ చర్చ్ మెంబర్స్ కూడా ఇక్కడే స్టే చేస్తారు. సో ఈరోజు అంటే ఈ హెయిర్ స్టైల్ వేస్తున్న రోజు సెకండ్ డే ఈవినింగ్ అనమాట. సో నైట్ ప్రేయర్కి రెడీ అవుతున్నాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి హెయిర్ స్టైల్ వేస్తుంటే నేను ఇంకా వీడియో తీసుకుంటాను, నువ్వు బాగా వేస్తావు కదా అని చెప్పాను. సో సరే తీసుకో అని చెప్పింది వీడియో. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్, మీరు కూడా చూస్తున్నారు ఆబ్వియస్లీ. కాకపోతే దీనికి చాలా ఏమంటారు చిక్కులు పడుతున్నాయి అన్నమాట హెయిర్కి, బట్ స్టిల్ బాగా వేసింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఎమర్జెన్సీ టైమ్స్లో లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లైక్ మ్యారేజెస్కి వాటికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. మధ్యలో ఒక చిన్న పాయలాగా తీసుకొని అటు ఇటు బ్రెయిడ్ లాగా అంటే అల్లుకోవాలి. అంటే మనం ఫ్రెంచ్ వేస్తాం కదా, ఫ్రెంచ్ లానే, కాకపోతే మధ్యలో చిన్న పాయతో వేస్తాము. సో ఇట్లా మొత్తం చాలా టైట్గానే అల్లండి, లైక్ లూజ్గా ఇక్కడ అల్లొద్దు. సో మొత్తం అల్లేసాక, అంటే మొత్తం కాదు, ఒక 2 పాయలు అల్లాక ఇలా మధ్యలో ఒక క్లిప్స్ ఉంటాయి కదా, లైక్ టిక్ టాక్స్ అంటాం, వాటితో టైట్గా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే టిక్ టాక్స్ని ఇట్లా ఎక్స్ షేప్లో పెడితే టైట్గా ఉంటాయి బాగా. అండ్ సైడ్ వచ్చేసరికి ఇట్లా రోల్స్ చేసుకోవాలన్నమాట. సో 3 times రోల్ చేసింది, మీరు కూడా 3 times రోల్ చేసుకోవచ్చు, లేకపోతే 2 times కూడా రోల్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ తన హెయిర్ చాలా థిక్గా ఉంది కాబట్టి మేము 3 times రోల్ చేసాము. అండ్ ఇదంతా పొలాల్లో జరుగుతుందన్నమాట, మీటింగ్స్ పొలాల్లో పెట్టారు, చాలా బాగుంది. పల్లెటూరులో ఈవినింగ్ వ్యూ ఇంకా మనం వర్ణించవసరం లేదు. బట్ సమ్మర్ కాబట్టి మొత్తం ఎండిపోయింది. బట్ చాలా మాకు రెడ్డిపాలెం మీటింగ్స్ అంటే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. రెడ్డిపాలెంలో మీటింగ్స్ అట్లా. సో మేమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి వి యూస్ టు అక్కడే ఇంకా అన్నీ అనమాట. ఇంకా 3 days అక్కడే స్టే చేస్తాము, అక్కడే అంతా పడుకోవడం కానీ తినడం కానీ అన్నీ అక్కడే. సో అదనమాట. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతాము. సో ఇలా 3 times రోల్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా రోల్ చేసింది అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే 3 times రోల్ చేయండి. సన్నగా ఉంది నా జుట్టు అనుకున్న వాళ్ళు 2 times లేదా 1 time చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ 3 times చేసుకుంటే ఏంటంటే కొంచెం కనిపిస్తుంది హెయిర్ స్టైల్ అనేది, అందుకని 3 times రోల్ చేసాము. సో ఇట్లా ఇటు సైడ్ కూడా రోల్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా క్లిప్స్ పెట్టుకోవాలి. మీకు అనిపించవచ్చు లైక్ క్లిప్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు కదా, తలనొప్పి వస్తుంది అట్లా అని. లాస్ట్లో సెట్ చేస్తాము, చూడండి ఒకసారి. సో ఇట్లా 3 times రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా క్లిప్స్ పెట్టేసేసింది. ఐషు అంటే ఈ హెయిర్ జడేపించుకుంటుంది ఐషు అనమాట. ఊరికే అరుస్తుంది, చిక్కులు పడిపోతున్నాయి, చిక్కులు తీస్తుంటే అరుస్తుంది. నేనేమో ఎందుకు ఐషు మరి రోజు దూకోవచ్చు అంటే వాళ్ళ అక్క చెప్తుంది లేదు తన హెయిర్ అంటే ఎక్కువ చిక్కు పడిద్ది అని చెప్పి. అబ్బా అట్లా హెయిర్ ఉన్నా సరే ఏంట్రా బాబు అనిపించింది కదా. సో ఇట్లా ఫైనల్గా ఒక ఫ్లక్కర్ చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, వాటితో టైట్గా మధ్యలోకి ఇలా పెట్టుకోండి. సో మేము ఇప్పుడు క్లిప్స్ అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట, టిక్ టాక్స్, ఎందుకంటే చాలా హెవీగా కనిపిస్తున్నాయి. సో అందుకని మేము అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తీసేసాము. సో ఇంకా మిగతావి కూడా తీసేసాము అనుకోండి, అసలు మొత్తం హెయిర్ స్టైలే లూజ్ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే లాస్ట్లో దువ్వేసుకోండి. ఎవరికైనా బాగా లాంగ్ హెయిర్ అనుకున్న వాళ్ళు అల్లేసుకోండి, నో ప్రాబ్లం. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట లుక్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీక్ష పాప. బాయ్.